హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు షూటెక్ తెలుగు టీవీ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, యాక్టివ్ కాంట్రాస్ట్ అనేది మనకు డీపర్ బ్లాక్స్ని అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. కొంచెం ఇప్పుడు విజే ప్యానెల్ వచ్చేసరికి మనకు డీపర్ బ్లాక్స్ని అదేవిధంగా కాంట్రాస్ట్ని చాలా బాగా అయితే ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. బట్ ఇది యాక్టివ్ కాంట్రాస్ట్ యూజ్ అవ్వడం వల్ల దీనికి ఇంకా కొంచెం బెటర్ పిక్చర్ క్వాలిటీ అయితే వస్తుంది అనమాట. సెట్టింగ్స్లో ఎక్కడ ఉంది, మనం దాన్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలనుకుంటే ఈరోజు వీడియో ఫుల్గా అయితే చూడండి. మరి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. కొంచెం ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో మాత్రం నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కూడా ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీకోసం తీసుకొయితే వస్తున్నాను. అండ్ అదేవిధంగా మన అన్బాక్సింగ్ వీడియోని కూడా కొంచెం పుష్ అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ మీ యొక్క హెల్ప్ అనేది వీడియోకి అయితే కావాలి. ప్లీజ్ సపోర్ట్ అన్బాక్సింగ్ వీడియోకి. అండ్ మరి ఇంకెందుకు కలిసి వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసరికి మనం ఏం చేద్దామంటే యాక్టివ్ కాంట్రాస్ట్ ఎక్కడ ఉంది, దాన్ని ఏ విధంగా ఎనేబుల్ చేసేసుకోవాలనే దాని గురించి చూసే ముందు ఫస్ట్ వితౌట్ యాక్టివ్ కాంట్రాస్ట్ అంటే యాక్టివ్ కాంట్రాస్ట్ని ఎనేబుల్ చేసుకోకుండా మనం ఒక వీడియోని అయితే ప్లే చేద్దాం. 4K కంటిన్యూ వీడియోని ప్లే చేసిన తర్వాత యాక్టివ్ కాంట్రాస్ట్ని మళ్ళీ ఒకసారి ప్లే చేసేసి ఏది బాగుంది అనే దాని గురించి అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం యాక్టివ్ కాంట్రాస్ట్ని ఏ విధంగా ఎనేబుల్ చేసుకునే దాన్ని చూసుకున్నైతే సెట్టింగ్స్ అయితే ఉంది కదా, సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళినంత పిక్చర్ సెట్టింగ్స్ అయితే ఉంటుంది. అండ్ దాని కిందికి వచ్చేసరికి మనకి ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్ అని ఉంటుంది. అడ్వాన్స్ సెట్టింగ్లోకి వెళ్ళాక జస్ట్ డౌన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యాక్టివ్ కాంట్రాస్ట్ అనే ఉంటుంది. సో నేను ఆల్రెడీ హైలో పెట్టాను కాబట్టి వీడియో అనేది చాలా మంచిగా అయితే వస్తున్నాయి. సో మీరు ఆఫ్ అయితే ఉంటుంది, దాన్ని మీడియంలో కానీ అండ్ హైలో కానీ మీరైతే పెట్టుకోండి. నేను ప్రస్తుతానికి వచ్చేసరికి ఇప్పుడు హైలో అయితే వాడుతున్నాను అనమాట. సో ఈ విధంగా యాక్టివేట్ చేసుకొని, బట్ యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఇంకోటి అయితే ఉంటుంది. ఆ సెట్టింగ్ వచ్చేసరికి అప్లై పిక్చర్ సెట్టింగ్స్ అనమాట. అండ్ ఈ అప్లై పిక్చర్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ రిసోర్స్ అయితే ఉంటుందన్నమాట. కరెంట్ సోర్స్ ఉన్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఆల్ సోర్స్ అంటే వచ్చేసరికి మనకి అన్ని ప్లాట్ఫామ్ మీద అంటే నెట్ఫ్లిక్స్లో కానీ, యూట్యూబ్లో కానీ, అదేవిధంగా ప్రైమ్లో కానీ, అండ్ మనం ఏమైనా టీవీ చూస్తున్నప్పుడు కానీ అంటే మా టీవీ కానీ, ఈటీవీ కానీ, ఇంకా వేరే టీవీ ఛానల్ చూసినా కూడా మనం పెట్టుకున్న సెట్టింగ్స్ అనేవి అన్నిటికైతే అప్లై అవుతాయి అన్నమాట. సో ఆ విధంగా మనం అప్లై పిక్చర్ సెట్టింగ్స్లో ఆల్ సోర్స్ అనేది క్లిక్ చేయాలి. సో ఈ విధంగా చేసిన తర్వాత మనకి ఇప్పుడు పిక్చర్ అనేది ఏ విధంగా ఉంటుందో ఒకసారి చెక్ చేద్దాం. యాక్టివ్ కాంట్రాస్ట్ని ఆన్ చేసి యాక్టివ్ కాంట్రాస్ట్ని ఆన్ చేయకుండా మనమైతే వీడియోస్ అయితే ప్లే చేసి చూద్దాం. ఇప్పుడు వచ్చేసరికి యాక్టివ్ కాంట్రాస్ట్ని అయితే నేనైతే ఆన్ చేయలేదు. ఆన్ చేయకుండా వీడియోని అయితే ప్లే చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి యాక్టివ్ కాంట్రాస్ట్ని ఆన్ చేద్దాం. ఆన్ చేసిన తర్వాత ఇదే వీడియోని అయితే ప్లే చేద్దాం. అండ్ తర్వాత సైడ్ బై సైడ్ అయితే పెట్టి చూస్తే మీకు క్లియర్గా మీకైతే అర్థమైపోతుంది అనమాట. యొక్క ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ చేస్తే మాత్రం నేనైతే తెలుసుకుంటాను. సో మరి ఈరోజు వీడియో ఇదన్నమాట ఫ్రెండ్స్. మరి ఈ యొక్క వీడియోని నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసేసుకొని ఇంకొన్ని ఇలాంటి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ ఈ యొక్క వియూ టీవీస్ గురించనే కాదు, ఇంకొన్ని మోర్ టీవీస్ గురించి కూడా అప్డేట్ అయితే తీసుకొని అయితే వస్తాను మీకోసం. మరి మన అన్బాక్సింగ్ వీడియో అయితే కొంచెం పుష్ చేయండి. పుష్ చేస్తే మనం కొన్ని వ్యూస్ పెంచితే నెక్స్ట్ కూడా మనకి వ్యూ అనేది పిలుస్తుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయగలని కోరుకుంటున్నాను. ఇంతతో ఈ వీడియో ముగిస్తున్నాను. ఇంకో వీడియోలో మీ ముందుంటాను. అప్పటి వరకు బాయ్ బాయ్, సీ యూ, టాటా, టేక్ కేర్.